హలో అండి, ఇవాల్టి వీడియోలో బండి దగ్గర తినే శనగల చాట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అలాగే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంటాయి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. మనకి శనగలు తినడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. వారానికి ఒకసారైనా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా ఇలాంటి శనగలు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇంకా 2 ఆలుగడ్డలు తీసుకొని పైన చెక్కు తీసేసి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్కి ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మస్కాగా ఉడికిపోవాలి. ఇందులో ఉన్న ఆలుగడ్డలు తీసేసి వేరొక గిన్నెలో వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఓవర్గా కాకుండా అక్కడక్కడ ఉండలు ఉన్నట్టు చేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని 1/2 ఇంచ్ అల్లం, 4-5 పచ్చిమిర్చి ఇలా దంచి వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇవి మాడిపోకుండా కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి అన్నీ. ఇంకా మ్యాష్ చేసుకున్న ఆలు వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా ఉండలుగా ఉండాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందు వేసుకున్న ఇప్పుడు వేసుకున్న కొద్దిగా చూసి వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ అంత జీరా పౌడర్ వేసుకోవాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి, ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా. ఇంకా ఇలా ఉడుకుతూ అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తాయి. ఇదంతా ఉడికి ఇలా అవుతుంది. ఇది ఎక్కువ పల్చగా ఉన్న బాగోదు, ఇంకొద్దిగా చిక్కపడాలి. ఈ మాత్రం చాలు. ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. ఇదంతా మరొకసారి బాగా కలుపుకొని ప్లేట్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. ఇంకా పైనుంచి సన్నటి సేవ్ వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరు మీ ఫ్యాన్స్ అయిపోతారు. అంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్కి రిలేటివ్కి షేర్ చేయండి.